నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, వ్యాపారం, ఈ వ్యాపారంలో కొంతమంది నష్టాలని చవి చూస్తూ ఉంటారు, కొంతమంది లాభాలని చవి చూస్తూ ఉంటారు. అయితే ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి వ్యాపారాల్లో. అయితే విపరీతమైన లాభాలు, లేకపోతే విపరీతమైన నష్టాలు. అంటే మధ్యస్థంగా ఉండేవాళ్ళు ఉంటారండి? ఉంటారా? అవును, ఉంటారండి. ఉంటారు. ఓకే. మధ్యస్థంగా ఉండేవాళ్ళు కొంచెం తక్కువ, రేషియో కొంచెం తక్కువ ఉంటుందేమో అని అనిపిస్తుంది. సరే, వ్యాపారంలో చక్కగా లాభాలు చవి చూడాలి అంటే ఏ వ్యాపారం అయినా కానీ మీ సబ్జెక్ట్ ప్రకారం, అంటే న్యూమరాలజీ ప్రకారం ఏదైనా చక్కటి రెమెడీ చెప్తారా ప్రేక్షకులకి? తప్పకుండా అండి. మొదటగా ఏంటంటే ఫస్ట్ మనకి వ్యాపారం మీద ఒక అవగాహన ఉండాలి. అంటే ఏ వ్యాపారం చేస్తున్నామో దానిపైన కాదు, అసలు వ్యాపారం అనేది మనం ఎలా చేస్తే, ఏ విధంగా చేస్తే లాభసాటిగా ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే నా జాతకంలో ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అని అడగాలని ఉంటారు. చాలా క్వశ్చన్స్ ఇలాగే వస్తాయి. ఎస్, కానీ అది రైట్ కాదు. ఎందుకు రైట్ కాదంటే, మా ఫ్యామిలీలో మా తాతయ్య గారు, మా నాన్నగారు అందరూ కూడా కిరాణా బిజినెస్ చేసేవారు అనుకుందామండి. ఇప్పుడు నాకు నా జాతకంలో కిరాణా బిజినెస్ లేదు అన్నారనుకోండి, ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఒక 10 బ్రాంచ్లు ఏర్పాటు చేశారు, అదే నేను చేయాలి. మరి ఇప్పుడు నాకు కిరాణా బిజినెస్ లేదు అంటే ఇది రైట్ కాదు. ఇక్కడ ఏంటంటే వ్యాపారం ఏదనేది కాదు, దానిని ఏ పద్ధతిలో స్టార్ట్ చేయాలి, ఏ పద్ధతిలో దాన్ని మనం ఓన్ చేసుకోవాలి అన్న అంశాలు చాలా కీలకమైనవి అన్నమాట. ఇవి మనం సైంటిఫిక్ వెర్షన్ లో చేయగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఏ వ్యాపారమైనా, ఎనీ బిజినెస్. అయితే ఇది ఎలా చేయాలి? దీనికంటే ముందేంటంటే అసలు మనము అంటే ఎవరము, నేను అంటే ఎవరిని. నేను అన్మ్యారీడ్ అనుకోండి, నేను అంటే నేను, మా నాన్నగారు, మా అమ్మగారు, మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇదంతా అంటే నేను ఒక పని చేస్తే దీని వలన లబ్ధి పొందేది వీళ్ళంతా, ఇంపాక్ట్ ఉంటుంది. ఇది నా ఫ్యామిలీ. ఇప్పుడు వీళ్ళందరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్స్ ఖచ్చితంగా మనకి దోహదపడటమా లేకపోతే వ్యతిరేకించటమా అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉంటుంది. అయితే అంటే ఆ ఇంపాక్ట్ ఉంటుందా? డెఫినెట్ గా ఉంటుందండి. ఇప్పుడు దాకా మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే మన వరకే చూస్తాం. నేను ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాను, ఈ వ్యాపారం ఏ రోజులో స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఏ పూజ చేస్తే బాగుంటుంది, ఇలా వెళ్తాం. ఇక్కడ నేను పదే చెప్పే విషయం ఏంటంటే దేవుడు ఉన్నాడు, పూజలు ఉన్నాయి. అయితే కేవలం మన మనశ్శాంతి కోసం, మనం సరైన మార్గములో నడవటం కోసం మాత్రమే అవి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఏ పని చేయాలన్నా. అంతేకాని మనం ఒక పని చేస్తుంటే పద్మిని గారికి ఇంత లాభాన్ని ఇద్దాము, నివాస్ గారికి ఇంత నష్టాన్ని ఇద్దామని దేవుడు అనుకోడండి. సో పూజలో ఇంకొకటో చేసి కాదు చేయాలి. దేనికి? ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ని తెచ్చుకోవటం కోసం అవసరం. అయితే మనకి ప్రధానమైనది ఏంటంటే అసలు మనం ఏ వ్యాపారం చేసినా ఏమేమి సిమ్టమ్స్ ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇది కష్టమైంది కాదు, అంటే ఆ అవగాహన లేకుండా ఆ అవగాహనని కల్పించే ప్రయత్నం చేస్తాను. రైట్ అండి, తప్పకుండా. అయితే మీరు బోర్డు మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బోర్డు మీద రాసి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వివరంగా అందరికీ అర్థమవుతుంది. అది బిజినెస్ ఏదైనా కానీ మీరు దీన్ని అంటే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చా అండి? బిజినెస్ ఏదైనా డెఫినెట్ గా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పేది వాళ్ళ లైఫ్ లోకి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. డెఫినెట్ గా. ఇంతకీ ఆ రిజల్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. షూర్. ఓకే, ఇప్పుడు ఎవరైనా సరే ఎనీ బిజినెస్ ఏదైనా ఒక వ్యాపారాన్ని గనక చేయాలనుకుంటే ఏమేమి మనం పరిగణలోకి తీసుకోవాలి? అలా తీసుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా లాభసాటిగా ఉండి తీరుతుంది. అవి ఏమేమి తీసుకోవాలి అనే విషయాలని మొదటగా చర్చించుకుందామండి. నంబర్ 1, లక్కీ సైడ్. నంబర్ 2, లక్కీ టైం పీరియడ్. నంబర్ 3, ఆర్బిటాల్ థియరీ. ఈ 3 విషయాలు తెలిస్తే మనం పట్టిందంట బంగారమే. ఎవరైనా సరే నాకు ఈ బిజినెస్ ఇప్పుడు దాకా కలిసి రాలేదు, 0 స్థాయికి తీసుకొచ్చింది అనుకుంటే అదే బిజినెస్ మరలా చేయండి. ఈ 3టిని దృష్టిలో పెట్టుకొని చేయండి. డెఫినెట్గా
టాప్ రేంజ్లో మీరు అభివృద్ధి చెందుతారు ఆ బిజినెస్లో. మొదటగా క్లుప్తంగా వీటి గురించి మనం మాట్లాడుకుందామండి. ఎందుకంటే వీటి గురించి మరలా ఒక్కొక్క అంశం గురించి ఒక్కొక్క వీడియోలో వివరిస్తాను. ఇప్పుడు క్లుప్తంగా మాట్లాడుకుందామండి. మొదటగా ఈ రెండు లక్కీ సైడ్, లక్కీ టైం పీరియడ్ అంటే ఏంటి అంటే, ప్రతి పర్సన్కి ఒక లక్కీ సైడ్ ఉంటుంది. అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు నేను ఈ ప్లేస్లో నివాసం ఉంటున్నాను. ఈ ప్లేసు ఒక విలేజ్ అనుకోండి, లేదా సిటీ అనుకోండి. ఈ ప్లేస్కి ఏమైందంటే, ఈ ప్లేస్ సరౌండింగ్ వరకు మనం ఏమంటాము, ఎవరైనా సరే ఇలా ఒక ప్లేస్లో గనక కొంతకాలం నివాసం ఉంటూ ఉంటే, మినిమం 3 months నుంచి ఎంత టైం అయినా సరే నివాసం ఉంటూ ఉంటే, వారికి ఈ యొక్క ప్లేస్తో ఒక సంబంధం ఏర్పడుతుంది, ఒక బాండింగ్ ఏర్పడుతుంది. ఇలా ఏర్పడినప్పుడు ఈ పర్సన్ ఏమి చేయాలన్న తన లైఫ్లో తనకి అదృష్ట దిక్కు వైపు చేయాలి. మనకున్నటువంటి 8 దిక్కుల్లో ఏదో ఒక దిక్కు మాత్రమే అదృష్టం దిక్కుంటుంది. దాన్నే లక్కీ సైడ్ అంటారు. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే, మనము దీనికోసమై ఒక చార్టుని ప్రిపేర్ చేసుకోవాలి. అదేంటి ఆ చార్టు అంటే, అష్టక వర్గు. ఇది మనకి చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది. అంటే అష్టక వర్గు టేబుల్ గనక చార్టు ఎవరిది వారికే ఉంటే, వారి లైఫ్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్ పాయింట్ ఆఫ్ రేంజ్లో తెలుసుకోవచ్చు ముందుగానే. ఉదాహరణకి, ఒక పర్సన్కి వివాహం ఎప్పుడవుతుంది, సంవత్సరం, మంత్, డేట్తో సహా మనం చెప్పొచ్చు. దీని ద్వారా అంటే డేట్తో సహా చెప్పొచ్చు అండి. ఇదివరకు ఎప్పుడైనా అలా చెప్పిన దాఖలాలు ఉన్నాయా? చాలా ఉన్నాయండి. దాని మీద ఒక వీడియో కూడా చేస్తాను తప్పకుండా. అయితే ఈ అష్టక వర్గు టేబుల్స్ అంత ప్రధానమైనవి అనమాట, అంత ప్రాధాన్యత కలిగినవి. అయితే ఈ అష్టక వర్గు టేబుల్స్లో మనకి సాంప్రదాయ సిద్ధంగా ఇప్పటి వరకు ఉన్న టేబుల్స్ ఏంటంటే, మనకి 337 బిందువులు మాత్రమే టోటల్ వచ్చేవన్నమాట. అంటే ఒక 8 years బ్యాక్ నుంచి ఇదే జరుగుతుంది. అయితే దీని మీద ఇది కరెక్ట్ కాదు అని చెప్పి 429 రావాలి అని చెప్పి శివల సుబ్రహ్మణ్యం గారు పరిశోధన చేసి డిసైడ్ చేసిన తరువాత ఈ రిజల్ట్ అన్నిటి కోసం కొన్ని ఫార్ములాస్ని తయారు చేయటం జరిగింది. అందులో భాగంగానే లక్కీ సైడ్ ఫార్ములా. ఈ లక్కీ సైడ్ ఫార్ములా ఏంటి అంటే, మనకి తూర్పు సైడ్ తీసుకుంటే మేషం, సింహం, ధనస్సు, ఈ 3కు వచ్చినటువంటి సర్వాష్టక వర్గు బిందువుల్ని, అంటే ఈ అష్టక వర్గు టేబుల్స్లో సర్వాష్టక వర్గు అని ఉంటుంది. ఆ టేబుల్స్లో వచ్చిన 3 బిందువులు తీసుకుంటే ఇక్కడ ఒక టోటల్ వస్తుంది. అలాగే అన్ని దిక్కులకి 4 దిక్కులకి టోటల్ వస్తుంది. ఆ టోటల్లో ఏదైతే హైయెస్ట్ ఉందో అదే లక్కీ సైడ్. సో ఈ విధంగా మనం లక్కీ సైడ్ని డిసైడ్ చేస్తాం. తర్వాత లక్కీ టైం పీరియడ్ని ఎలా డిసైడ్ చేస్తాం? అసలు లక్కీ టైం పీరియడ్ అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి కొన్ని లక్కీ డేస్ ఉంటాయి. ఎలా? మనం ఇంతకుముందు హార్మోని అని చెప్పుకున్నాం. ఉదాహరణకి 369 ఒకరికి హార్మోని అనుకోండి. 3 వచ్చేటువంటి వైబ్రేషన్ ఉన్న రోజు వాళ్ళకి లక్కీ డే అవుతుంది. ఉదాహరణకి ఈరోజు చూడండి, 12/9/2022 ఈ మొత్తం కూడుకుంటే మనకు వైబ్రేషన్ వచ్చిందని చెప్పుకున్నాం. 1 2 3 9 12 1 6 18 అంటే 9. సో ఈ 3 6 9 ఉన్న హార్మోని ఉన్న వ్యక్తికి ఈ రోజు లక్కీ డే. మరి ఈ రోజు లక్కీ డే అయితే ఈ రోజు మొత్తం మీద 24 గంటలు ఉంటాయి. ఈ 24 గంటలు లక్కీ డేనా అంటే 24 గంటలకి ఒకే రకమైనటువంటి లక్ ఉంటుందా అంటే ఉండదు. దాన్ని 3 భాగాలుగా విభజించాం. అదేంటి? 6 AM to 2 PM, 2 PM to 10 PM, 10 PM to టుమారో మరుసటి రోజు 6 AM. ఇలా 24 గంటల్ని 3 భాగాలుగా విభజించినప్పుడు ఈ ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క పీరియడ్ అంటాం. అంటే వీటిల్లో ఇలాగే మనం సర్వాష్టక బిందువులు ఇస్తే దేనికైతే ఎక్కువ బిందువులు వస్తాయో దానిని లక్కీ టైం పీరియడ్ ఆఫ్ ఎవ్రీ లక్కీ డే అంటారు. ప్రతి పర్సన్కి ఈ 2 ఫిక్స్గా ఉంటాయి, ఏ ఇద్దరికి ఒకలా ఉండవు. సో ఈ 2 మనకి ఎంతో విలువైనటువంటి
ఆ యొక్క వ్యాపారం లేదా ఉద్యోగం విషయంలో ఈ రెండు ప్రధాన పాత్ర వహిస్తాయి. అయితే మరి ఇక్కడ లక్కీ టైం పీరియడ్లో 8 అవర్స్ ఉన్నాయి. మరి 8 అవర్స్ సమానమైన లక్ ఉంటుందా? ఉండదు. దానిలో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మరి వాటిని ఎలా తీస్తాం? అప్పుడు వచ్చిందే ఆర్బిటాల్ థియరీ. ఏంటి ఆర్బిటాల్ థియరీ? ప్రతి పర్సన్కి, ప్రతి వ్యక్తికి ప్రతి 9 సెకండ్లకి ఎలా ఉంటుంది, ప్రతి 9 నిమిషాలకి ఎలా ఉంటుంది, ప్రతి 9 గంటలకి, ప్రతి 9 రోజులకి, ప్రతి 9 నెలలకి, ప్రతి 9 సంవత్సరాలకి ఎలా ఉంటుందో చాలా డీటెయిల్డ్గా సైంటిఫిక్గా వివరిస్తుంది. మరి ఇదే పర్సన్కి 6 AM to 2 PM లక్కీ టైం పీరియడ్ అయితే మరలా దీనిలో ఏ 9 సెకండ్లు లక్కో అక్కడ మొదలు పెట్టాలి వ్యాపారం. మీ ఇష్టం వచ్చిన వ్యాపారం మొదలు పెట్టండి, ఇక్కడ మొదలు పెట్టాలి. అయితే ఈ 3 చూసిన తర్వాత ఫైనల్గా ఇప్పటి వరకు మనం అనుసరిస్తున్నటువంటి అంటే పౌర్ణమి, విధియ, పంచమి ఇలాంటివన్నీ అనుసరిస్తున్నాం కదా. అయితే వాటిని కూడా మనం అవాయిడ్ చేయకూడదు. ఇవన్నీ చూసుకొని ఇక్కడ వచ్చిన ఈ 9 సెకండ్లలో అవి కూడా ఉండేలాగా రాహుకాలం లేకుండా, వర్జ్యము లేకుండా అలా అన్నీ చూసుకొని ఇక్కడ మనం ముహూర్తం పెట్టినప్పుడు మీ ఇష్టం వచ్చిన బిజినెస్ మొదలు పెట్టండి. అద్భుతంగా రాణిస్తారు. మంచి లాభాలు కూడా అందులో మీకు ఉంటాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మీరు ఆ విధంగా చేసుకునే ఆ బిజినెస్ని మీ ఇంట్లో వాళ్ళకి ఏ సభ్యులకి ఎక్కువగా యోగిస్తుంది అనే విషయాన్ని కూడా మీరు కనుక్కున్నట్లయితే కుబేరులు అవ్వడానికి ఎంతో సమయం పట్టదు. అయితే అది ఏ విధంగా తెలుసుకోవాలి మన కుటుంబ సభ్యుల్లో అనే విషయాన్ని మరో వీడియోలో డిస్కషన్ చేద్దామండి. రైట్ సార్ బిజినెస్. సో ఈ బిజినెస్ ఎలా చేసుకోవాలి అనే దానికి ఇదంతా పెద్ద స్టడీ సార్ యాక్చువల్గా. సో ఇంత చేయడం మాకు తెలియదు, ఇదంతా నేర్చుకోవాలి. ఫస్ట్ ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఫస్ట్ నేర్చుకోవాలి. మాకు తెలియదు అనే వాళ్ళకి మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే మీరు డెఫినెట్గా అవన్నీ సజెస్ట్ చేస్తారు కదా, ఏ టైం ఏంటి. అందుకే అండి ఇలా కన్సల్ట్ అయినప్పుడు వారికి లైఫ్ అంతటికి సరిపడే చార్ట్స్ అన్ని వేసిస్తుంటాను నా కస్టమర్కి నేను. అంటే వారి దగ్గర లైఫ్ మొత్తానికి సరిపడే ఇలాంటి చార్ట్స్ ఉంటాయి, అవే సేమ్ నా దగ్గర ఉంటాయి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయనుకోండి, ఒక 3 years తర్వాత అందులో మీరు ఒక డౌట్ అడిగారు అనుకోండి, నేను మీ చార్ట్ ఇక్కడ తీసేసి దాని క్లారిఫికేషన్ మీకు ఇస్తుంటాను ఇమీడియట్ గా. ఎక్కువ సమయం తీసుకోకుండా ఇమీడియట్ గా. అండ్ లైఫ్ లాంగ్ ఏ సమస్య వచ్చినా, అవునండి, ఎలాంటి చిన్న సమస్య అయినా లేకపోతే ఏదైనా కానీ ఎనీ ప్రాబ్లం అండి, మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీ వైబ్రేషన్ ని మీరు ఫాలో అవ్వటం, అది ఎలాగనేది నేను చెప్తుంటాను మీకు, మీరు ఫాలో అయితే సరిపోతుంది. దానికి కష్టపడాల్సిన అవసరం లేదు. వండర్ఫుల్. సో మరి వాల్మీకి గారితో మాట్లాడుకుని మీరు కూడా మీ వైబ్రేషన్స్ అవి సెట్ చేసుకోవాలి, లేకపోతే పేరులో ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలి, లేకపోతే ఏ బిజినెస్ సమస్య ఏదైనా కానీ దానికి సొల్యూషన్ కావాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేయండి. రైట్ వాల్మీకి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అండి.